హాయ్ ఫ్రెండ్స్, పాలకూర రైస్ తయారు చేసుకునే విధానం. ముందుగా ఒక కడాయి పెట్టుకుని అందులో ఆయిల్ ఒక 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకుని పచ్చిమిర్చి, క్యారెట్, ఆనియన్స్ వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. అందులోనే 4 మొగ్గలు కూడా వేసుకోవాలి. బిర్యానీ మసాలా అవి ఉంటే ఫ్లేవర్స్ అవి కూడా వేసుకుంటే బాగుంటుంది. నా దగ్గర అవి లేని మూలన నేను వేసుకోలేదు. 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అవ్వాలి, మొత్తం బాగా ఫ్రై అవ్వాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఇలా ఫ్రై అవుతుంది. ఇలా ఫ్రై అయిన తర్వాత ఇలా బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్నాక ముందుగా మనం మిక్సీ పట్టుకున్న పాలకూర పేస్ట్ని అంతే అందులో వేసుకోవాలి. వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. పాలకూర పేస్ట్ మొత్తం అందులో బాగా మగ్గిపోవాలి. ఇలా మొత్తం కలుపుకోవాలి. ఇలా కలుపుకుని ఇలా తిప్పుకుంటూ మనం బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకుంటే ఒక 5 మినిట్స్ మూత పెట్టుకుని ఒక 5 మినిట్స్ ఉడికించుకుంటే ఇలా ఉడుకుతుంది, ఆయిల్ పైకి వస్తుంది. తర్వాత బిర్యానీ మసాలా వేసుకుని సాల్ట్ వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. 1 స్పూన్ కారం కూడా వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత ముందుగా ఉడికించి పెట్టుకున్న రైస్ని అయితే ఇందులో వేసుకోవాలి. ఇలా వేసుకుని బాగా కలుపుకోవాలి. మొత్తం మిక్స్ అయిపోవాలి ఇలా రైస్ మొత్తం. అంతే, వేడిగా పాలకూర రైస్ రెడీ. నిమ్మకాయ పిండుకుని ఆనియన్ పెట్టుకుని తింటే చాలా బాగుంటుందండి, టేస్ట్గా వేడిగా. వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.